అలాగే అందరికీ ఇలా నరేంద్ర అంత భారతదేశంలో అనుకుంటున్నా ఇవాళ వచ్చేసి ఇంకో వీడియోతో గైస్ ఇవాళ వచ్చేసి మనం ఇంకో ఛాలెంజ్ అయితే పట్టుకొచ్చేసాను అనమాట. సో అండ్ ఒక బ్లాక్ షార్ట్ కొడుకున్నా. సో మన దగ్గర అయితే 70,000 అయితే ఉన్నాయి. ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే 5 lakhs ఇస్తారంట. సో ఓకే లెట్స్ గో, వెళ్ళిపోదాం. 5 లక్షలు అంటే అంత కష్టమైంది ఏముందిరా అసలు ఇందులో. అండ్ మన వెహికల్కి డ్యామేజ్ ఏమైనా 3 times అయితే రిపేర్ చేస్తారనమాట. సో దానికి మెచ్చి ఇంకెక్కువసార్లు చేయరు, తర్వాత మనమే చేసుకోవాలి. 3 సార్లు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాం. ఒరే సరిపోయింది. అయినా చెత్త పొట్లేదు, అమ్మో జస్ట్ మిస్ పడిపోయేటోళ్ళం. కింద పడితే అయిపోద్ది ఇంకా బతుకు. అందుకే 5 లక్షలు పెట్టినట్టున్నాడు. తెచ్చుకో బా, ఇది ఇరుక్కుంది, ఇది చక్కగా సెట్ చేయాలి. పదరా పదరా పదరా, అయిపోయింది అంతే. నైస్, సూపరు. వెళ్ళిపోవడమే. సైడ్ హ్యాంగర్ ఇదేంటి పెద్ద డబ్బా పట్టుకొచ్చి పెట్టాడు ఇక్కడ. సూపర్ రా బిట్టు, వెళ్ళిపోదాం. ఓకే ఓకే, కట్టెనర్ తిరుగుతుంది, తిరగనిద్దాం. తిరుగు, టేక్ యూర్ ఓన్ టైం బడీ. నీకు ఎంత టైం కావాలంటే అంత తీసుకో. నాకైతే 5 లక్షలు కావాలి. సో 5 lakhs వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ఛాలెంజ్ ఏమైనా ఉంటే అది చేస్తా. సో దాంతో మనం ఒక సూపర్ బైక్ అయితే కొనేసుకోవచ్చు. మామూలుగా ఉండదు, లేచుకో దూకి అంతే. ఇది మిడిల్లో ఉండి దూకే రబ్బులు కూడా అంతే. ఓకే లెట్స్ గో. ముందులో ఏంటయ్యి ఫ్యానా? ఫ్యాన్ పెట్టాడు. ఫ్యాన్ పెడితే ఏంటి బ్రో ముందలా? ఓకే, ఫ్యాన్లు తిరుగుతాయి. బండితో అంటే తప్పించుకో. ఓకే, ప్లాట్ఫామ్ ఉంది, బండితో తప్పించుకోవచ్చు కానీ కార్తో కష్టం గీస్. ఓకే వెళ్ళిపోదాం. అదిగోండి నో, డోంట్ పుచ్ మీ. ఓకే, ఒరే ఏంట్రా ఇది? ఒరే గాయస్ ఎట్లా చేస్తారు అబ్బా ఇది? దేవుడా, వెనక్కి వెళ్ళి వద్దామంటే ఏమో ఆ ప్యాన్ పెట్టిడు వెనకాల. ప్యాన్ తిరుగుతానే ఉంది, ఆ ప్యాను ఐ మీన్ ఫ్యాన్ ఏదో అలా అనేసా. ఓకే సెట్ కదా, ఆల్ సెట్. వెళ్ళిపోదాం అంతే. స్పిల్ అయ్యా అయ్యా అయ్యో. ఓకే ఓకే, సరిపోయింది. పట్టుకొని తోస్తా గీసి దీన్ని. మై గాడ్, ఇప్పుడు దీన్ని పట్టుకొని తోద్దాం. ఇదేంది, అండ్ రిపేర్ కూడా చేయమందాం వాళ్ళని ఒకసారి. ఓకే తోసాను, రిపేర్ కూడా చేశారనమాట. సో ఇంకా వెళ్ళిపోతున్నాం. ఎక్కడైతే సర్కిల్ ఏయో పెట్టాడు, అప్పు తీసి మళ్ళీ రిపేర్ చేసినంత సేపు లేదు, అప్పుడే డ్యామేజ్. ఓకే, వాళ్ళు ఇంకా 2 సార్లు చేస్తా అన్నారు, నో ప్రాబ్లం. వెళ్ళిపో, మిడిల్లో ఉండడం మంచిది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది. లెచ్చుకో. అరే బొక్క అయ్యా, అరే అరే అమ్మో, బొక్క పెట్టాడు వేసి అక్కడ. అయ్యా ఓకే, మెల్లిగా నో స్కిడ్ అయిపోకు, జారిపోద్దు అస్సలు, జారిపోకురు. మెల్లిగా ఇంకొంచెం మెల్లిగా. అది అమ్మ చాలు, సూపర్. ఇంకా వీడియో లైక్ కూడా చేయండి గైస్. సో అరే మళ్ళీ పెట్టాడు రా ఇడు. రే సర్లే, ఇంకా ఆగేది లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయా. ఓకే నైస్, సూపర్. అబ్బో ఎగరకు నువ్వు, ఏమనుకుంటున్నావు? ఎగురుతా నువ్వు అని కారు. ఓకే మెల్లిగా అటు పద, అంతే నైస్. దీని పైకి ఎక్కిచ్చేద్దాం. లెట్స్ గో. బండితో అంటే ఈజీ కానీ కార్తో కష్టం. అమ్మా ఓకే రే, లెట్స్ గో. పద్దరా ఇంకేం లేవుగా మధ్యలో, అంతేగా ఆయన లేవు. ఓకే లెట్స్ గో, వెళ్ళిపో. మామూలుగా ఉండదు. సో జంప్ చేయాలనుకుంటా, స్పీడ్ ఇచ్చేద్దాం గైస్. నాకు తెలిసి ముందర ఏం కనపడలేదు, సో జంప్ చేద్దాం. అయిపోయినట్టుంది గైస్. అందులో పడు నువ్వు, అందులో పడు అంతే. నైసు, అయిపోయింది. ది ఎండ్. సో వర్రా బిట్టు. సో 5 lakhs అయితే తీసుకుంటా, అండ్ రిపేర్ కూడా చేయమంటా ఒకసారి. సో ఇంకా వెళ్ళిపోదాం. సో ఇది తీసుకుంటా 5,70,000 అయితే అయింది మన దగ్గర. ఓకే, సో నేను ఇక్కడ ఒక ఇల్లు అయితే కొన్నా అనమాట. సో మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టే చూద్దాం. ఇల్లు ఎక్కడ అయ్యా గడ్డిలోకి వచ్చేసా. సర్లేదు, బయటికి వెళ్ళిపోదాం. ఇటు గాలి ఉందా, వెళ్ళిపోదాం. ఎక్కడ ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి ఇది వైట్ కలర్. సో దీనికైతే 50,000 అయితే పట్టిందనమాట. సో గ్యారేజ్ అయితే లేదు, గ్యారేజ్ ఉంటే ఇంకెక్కువ అడిగేటోడేమో. సో పర్లేదు, మనం వెనకాల గడ్డిలో పెట్టేసుకుందాం మన వెహికల్స్ని. ఎందుకంటే పర్మనెంట్ కాదు ఇది మనకి, ఎలాగో నెక్స్ట్ ఇంకో వేరే హౌస్ కొనాలి. పాతకాలది ఇది, ఏం చేసుకుంటాం దీన్ని మనం. సో
కార్ ఇక్కడ పార్క్ చేసేసి మన బైక్ కూడా తెచ్చి ఇక్కడ పెట్టేస్తా. లెట్స్ గో. అండ్ మన బ్లాక్ షార్ట్ కూడా కొన్నా చెప్పే కదా. సో అదనమాట. లెట్స్ గో. ఇప్పుడు వెళ్ళి మన పల్సర్ని కూడా తెచ్చి ఇక్కడ పెట్టేస్తాను అనమాట. లెట్స్ గో గాయ్స్. నేను పల్సర్ తెస్తుంటే ఇది చూడండి వీడు, ఇటు చూడండి వీడు. అరే లాస్ట్ ఎపిసోడ్లో కూడా కనిపించాడు, ఈ ఎపిసోడ్లో కూడా నారా. లాస్ట్ ఎపిసోడ్ అంతకుముందు ఎపిసోడ్లో నాకు ఇట్లాంటి వాడే కనిపించాడు మళ్ళా. ఒరే డ్రైవింగ్ సరిగ్గా చేయండి రా. అదిగోండి పెట్టేశాడా. ఈడిప్పుడు హెల్మెట్ పెట్టుకుంటున్నాడు, పెట్టేసినట్టు ఉన్నాడు. రే ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు. లైసెన్స్ ఎవడు ఇచ్చాడరా మీకు అసలు. ఓకే మన బండిని అయితే ఇక్కడ పార్క్ చేసేద్దాం గీస్. లెట్స్ గో. మన కార్ అయితే ఇక్కడే ఉంది, పెట్టేద్దాం అంతే. దాన్ని గొద్దకట్లా. ఓకే సో అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ బైక్ కొనాలనుకుంటున్నా కదా. మీ ఏ బైక్ కొనాలని చెప్పేసి కామెంట్ చేయండి. ఒకవేళ బైక్ గేమ్లో ఉంటే కొంటా. సో ఓకే లెట్స్ గో. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాం కదా. సో ఇప్పుడైతే వెళ్దాం వీడి దగ్గరికి. ఏమిరా హెల్మెట్ అవతల పడే. వీడు లేడు అక్కడ, వచ్చేసి ఉంటాడు మళ్ళీ ఇక్కడ ఇంటికి గుద్దుకొని ఉంటాడు. రే నీళ్ళారా ఇది. ఓ గుద్దెత్తనం వచ్చి లేడేంటి. ఉన్నాడు అదిగండి. ఏంటి వీడు అసలు, ఏంటి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం తమ్ముడు. ఎటుపోతున్నావు ఒకసారి ఆగా పాప గుద్దుతా మళ్ళా. ఏంటి నీ బాధ అంటే తోసేస్తా బండి నది. ఏమనుకుంటున్నావు, మామూలుగా ఉండదు మొత్తం. అది నీకు ఎవడురా లైసెన్స్ ఇచ్చింది అసలు. తొక్కిచ్చేద్దాం అనుకుంటున్నావు నన్ను తొక్కిచ్చేద్దాం అనుకుంటున్నావా. నా లడ్డేం కాదు. ఓ షిట్ పరువు పోయినట్టుంది. నో ప్రాబ్లం. సో మొత్తానికి కదనమాకే వీడియో కూడా తెచ్చేసిన వచ్చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అండ్ ఏ సూపర్ బైక్ కొనాలో చెప్పేసేయండి, మన ఇల్లు అలా అనిపించింది అని కమెంట్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.